సో మూలము ప్లస్ ఆధారము ఈజ్ టు మూలాధారము, స్వ ప్లస్ అధిష్టానం ఈజ్ టు స్వాధిష్టాన, మణి ప్లస్ పూరక ఈజ్ టు మణిపూరక, ఆ ప్లస్ ఆహత ఈజ్ టు అనాహత, వి ప్లస్ శుద్ధ ఈజ్ టు విశుద్ధ, విశేషముగా శుద్ధమైన వాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటి జన్మల్లో మూలాధార స్థితిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత స్థితిలో మూలాధార ప్లస్ స్వాధిష్టాన స్థితిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత స్థితిలో మూలాధార ప్లస్ స్వాధిష్టాన ప్లస్ మణిపూరక స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో కుకర్మలు చేస్తాం మనం. నా ప్రాణం రక్షించుకోవడానికి పక్కవాడి ప్రాణాన్ని తీసి నేను ప్రాణం పోసుకుంటాను. ఈ స్వాధిష్టాన మణిపూరక వీటన్నిటి మనం ఎన్నో కర్మలు ప్రోగు చేసుకుంటాం. అనాహత స్థితిలో కర్మలు ఇంకా ప్రోగు చేయం. కానీ విశుద్ధ స్థితిలో చేసిన కర్మలన్నిటికీ మనం పరిహారం చెల్లిస్తూ ఉంటాము, దానికి పశ్చాత్తాపం పడుతుంటాము, వాటిని అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటాము. అది విశుద్ధంగా అవుతాము. అది విశుద్ధ చక్రం. నువ్వు మూలాధార స్వాధిష్టాన మణిపూరక స్థితులలో ఎన్ని కర్మలైతే చేస్తావో ఆ వాటన్నిటిని కూడా కడుక్కోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి, విమలము చేసుకోవాలి. నువ్వు చేసిన కర్మలన్నీ బ్యాలెన్స్, నెగిటివ్ అంతా కూడా నువ్వు పాజిటివ్ చేసి బ్యాలెన్స్ చేస్తే, అప్పులన్నీ తీర్చేస్తే నువ్వు శుద్ధము, విశేషంగా శుద్ధము, నువ్వు విశుద్ధ చక్రంలో ఉన్నట్టు లెక్క. నీ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొక స్థితి యాడ్ అవుతుంది. ఏంటంటే అప్పుడు ధ్యానంలోకి వస్తారు అందరూ. ధ్యానమాచక్రం కైలాసపురి ఎక్కడన్నా అందరూ వచ్చేవాళ్ళే, వీళ్ళంతా ఆజ్ఞాచక్రం వాడు. విశుద్ధం అయిన తర్వాత ఇంకా ఆజ్ఞ వస్తుంది. అంటే కర్మలన్నీ లేవు, కర్మ బంధాలు లేవు, అన్నీ అయిపోయినాయి, కానీ సత్యం ఏమిటో తెలియదు. పుస్తకాల్లో మనం చదివాము, భగవద్గీత చదివాము, మణిపూరకంలో ఉన్నప్పుడు పాండిత్యం అంతా వచ్చింది, కానీ అనుభవం లేదు. ఆ అనుభవం కోసం ఇంకా కళ్ళు రెండు మూసుకునేవలే, చేతుల్లో పెట్టవలే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకము కావలే, మనం మూడో కన్ను తెచ్చుకునేవలే, దివ్య దృష్టి రావలే. ఇప్పుడు ఇంకా మన పాండిత్యం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పాండిత్యం ఇప్పుడు అయిపోయింది. శ్లోకాలన్నీ వల్ల వేశాం, కానీ శోకాలు పోలేదు. కనుక సైలెంట్ అయిపోయాం అనాహతంలో. తర్వాత తెలిసింది, అయ్యా నువ్వు చేసిన కర్మలని నాడి మండలం అంతా కూడాను ఆ మూలాధార స్వాధిష్టాన మణిపూరక స్థితుల్లో ఎన్నో జన్మలు గడిపినప్పుడు నాడీ మండలం అంతా మలంతో కూడి ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అంతా తీసేయాలి. అది కొన్ని జన్మలు పడుతుంది విశుద్ధ చక్రంలో అది కావడానికి. ఆ నాడీ మండలంలో 72,000 నోళ్ళని పుస్తకాలు చెప్తారు, కానీ 2 లక్షలన్నీ మిస్ అయిపోయింది. అక్కడ ఉన్నది 2,72,000 నాడులు. మనం 4 పుస్తకాలు రాసి 5వ పుస్తకం రాస్తాం. అలా ఆ పుస్తకాలు రాస్తుంటే కొన్ని వర్డ్స్ ఎగిరిపోయాయి. ఆ 2 లక్షలన్నీ ఎగిరిపోయింది. 72,000 ఎవరు చూసింది లేదు, పెట్టిలేదు. అంతే వాడు చెప్పింది వీడు చెప్పింది, వీడు చెప్పింది వాడు చెప్పింది, వాడు చెప్పింది పడుతుంది అంతే. వాడు కూర్చొని ధ్యానం చేస్తే కదా తెలిసేది. అంతా వినికిడి స్వానుభవం కోసం కూర్చుంటాం. అప్పుడు వాడు చెప్పాడు కరెక్టా కాదా నేను చూడాలి. ఐ హ్యావ్ టు సిట్ అండ్ సీ. అది ఆజ్ఞాచక్రం. అన్నీ ఉన్నాయా భగవద్గీత? అన్ని ఆ బ్రహ్మబోనాలోక పునరావర్తనోచ. బ్రహ్మలోకం ఏమిటి? తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం ఏమిటి? నేను చూడవలే. ఐ హ్యావ్ టు సీ చెప్పాడు. ఆప్తవాక్య శబ్ద ప్రమాణం. వాళ్ళంతా కరెక్టే చెప్తారు, కానీ నేను చూడాలి కదా అని ఇంకా కూర్చుంటాం అన్నమాట ధ్యానంలో. సో శారీరక సంసారం అనేది మూలాధారమైతే, మానసిక సంసారం అనేది స్వాధిష్టానమైతే, పాండిత్య సంసారం అనేది మణిపూరకమైతే, మౌన సంసారం అయితే అనాహతం అయితే, ప్రక్షాళన ప్రకరణము విశుద్ధమైతే, ధ్యానము అన్నది ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. ఇప్పుడు వాడికి ఒకటే ఉంటుంది, నేను అన్ని చూడాలి. 7 శరీరాలు ఉన్నాయట, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ. నేను చూడాలి. ఐ హ్యావ్ టు సీ. హిమాలయాలు ఉన్నాయట, నేను నడిచి వెళ్ళాలి.
శ్రీ వేదానంద బాబాజీ గారు నమస్కారం చేద్దాం. మనమంతా హిమాలయాల పుస్తకాల్లో చూసాము, అట్టర్లో చూసాము. ఆయన పోయి అంతా తిరిగి వచ్చారు. అది కాలినాడకన పోయి. సో అలాగే మన ఈ లోకాలన్నీ నేను చూడాలి. ఐ హ్యావ్ టు సీ. కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాంలోయ్, నాకు అన్నీ తెలుసోయ్, నీకు ఇంకా తెలియదోయ్. అలాగే మన జన్మలు మనం చూసుకోవాలి. అది చూసుకోవడానికి కూర్చోవాలి. ఇంకా ఎలా చూస్తాము? దివ్య చక్షువుతో. దాని పేరే ఆజ్ఞాచక్రం అథవా గురు చక్రం అథవా సుదర్శన చక్రము. సుదర్శన, సు అంటే హయ్యెస్ట్, సంగీతం అంటే సుగీతం అంటే హయ్యెస్ట్ లెవెల్ గీతము, దానము సంగీతం అవుతుంది. సుపరిమళము, స్వర్గము సువర్గము, సువర్ణము, సుదూరము. కనుక ఇది సుదర్శన చక్రం. అంటే ఇక్కడ అన్ని దర్శనాలు అవుతాయి. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, కృష్ణ ఈ యోగులంతా కూర్చుంటారు, ఏం చేస్తారబ్బా అని అడిగాడు. ఆశ్చర్యవత్ పశ్యతి. వాళ్ళు కూర్చుని ఆశ్చర్యంగా దివ్యచక్షుతో అన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత ఎన్నో సంభాషణలు అవన్నీ వినపడుతుంటే ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఎన్నో చక్కటి నాదాలు, సంగీతాలు, ఎన్నో చక్కటి మెసేజెస్, సందేశాలు అన్నీ వింటుంటారు. ఎన్నో చక్కటి దృశ్యాలను చూస్తుంటారు, రకరకాల లోకాలవి. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత, నీకు తెలుసా నాకేం జరిగిందో, ఏమి లోకం అది, ఎంత బంగారు లోకము. ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యంగా చెప్తుంటారు. నేను మొన్న ధ్యానమాచక్రం వెళ్ళాను కైలాసపురి, 3 గంటలు సితార్ ఏం వాయించాడు. అప్పుడు అన్ని నాట్యం అంటే అంత టక 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 పెరిగిపోయింది. ఆహాహా అని ఆశ్చర్యవత్ వదతి. అండర్స్టాండ్? కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆశ్చర్యవత్ పశ్యతి నాయన, ఆశ్చర్యవత్ శృణోతి. తర్వాత బయటకు వచ్చేసి అవే చెప్పుకుంటే ఇంకేం చెప్పుకోవడం లేదు. ఇవాళ మీ ఇంట్లో వంకాయ కూర చేసుకుందామా, బెండకాయ కూర చేసుకుని ఈ మాటలన్నీ పోయినాయి. అవన్నీ కూడాను మూలాధారపు మాటలు, వంటలు. కొంతమంది ఎప్పుడు వంటల్లోనే ఉంటారు, ఎప్పుడు మిరపకాయ బజ్జీల గురించి మాట్లాడతారు. అదేం మనుషులు నాకు అర్థమే కాదు. నాకు పొద్దుగూకులో మిరపకాయ బజ్జీలు, అలాంటి మనుషులు కూడా ఉన్నారు, స్టేజ్ మీద కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి కావాల్సిన పొద్దుగూకులో మిరపకాయ బజ్జీలే. రామచంద్ర ఏం బతుకులో వాళ్ళవి అని హీనంగా చూడవద్దు. అన్ని సరిసమాన ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ఈ కుండాలంటే ఇదో ఇలా నిలువుగా చూడవద్దు, పుస్తకాల్లో ఉన్నట్టు అడ్డంగా చూడటం నేర్చుకుంటే మీరు బాగుపడతారు. అర్థమైందా? ఏది హీనం కాదు, ఏది అల్పం కాదు, ఏది అధికం ఉన్నతము కాదు. అన్ని సరిసమానమైన పుష్టిని కలిగి ఉన్నవి, సరిసమానమైన అర్థాన్ని, సరిసమానమైన గర్వాన్ని కలిసి ఉన్నవన్నీ గుర్తుంచుకుందాము. ఓకే. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే
ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.